న్యూస్ సిరిసిల్ల కలెక్టర్ పై పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను యావత్ ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. తమ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటన సందర్భంగా కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ను సన్నాసి కాంగ్రెస్ కార్యకర్త అని నిందలు వేస్తూ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాసి పెట్టుకోండి, నేనంత మంచివాడిని కాదని అందరికీ తెలుసు. అతి చేస్తున్న కలెక్టర్లు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ ఇచ్చారు ఆయన. కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. ఇలాంటి ఆధారరహిత ఆరోపణలను ఖండిస్తున్నామని ఐఏఎస్ల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ సివిల్ సర్వీస్ అధికారిని టార్గెట్ గా చేసుకుని అవమానించినట్లుగా, గౌరవాన్ని దెబ్బతీసినట్లుగా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని పేర్కొంది. కేటీఆర్ కలెక్టర్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. రైట్ పవన్, ఇప్పటికే చూసుకుంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూసాం. ఒక కలెక్టర్ హోదాలో ఉన్న ఒక అధికారిని ఆ విధంగా మాట్లాడొచ్చు అంటారా? గతంలో ఎప్పుడూ ఏ విధంగా చూసుకున్నా కానీ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎవరైనా కానీ దురుసుగా మాట్లాడే క్రమాన్ని మనం ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ అసహనంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఇటీవలనే కొడంగల్లో అటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పైన దాడికి ఆ బీఆర్ఎస్ నేతలు ప్రేరేపించారు. కలెక్టర్ పైన దాడికి కొంతమంది వ్యక్తులు యత్నించారు. ఈ ఘటన మర్చిపోకముందే అటు సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్ అక్కడ కలెక్టర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఆయన కలెక్టర్ను జిల్లా మ్యాజిస్ట్రేట్ స్థాయి అధికారిని పట్టుకొని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పైన అటు బ్యూరోక్రాట్స్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేని ఉద్దేశాలను ఆపాదించి అటు సివిల్ సర్వెంట్స్ని ఈ రకంగా అవమానించడం సరికాదు. రాజకీయ నాయకులు వాళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉంటారు, కానీ ఆ బ్యూరోక్రాట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళు పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారు అంటూ వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనబరుస్తూ ఉన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అటు ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారుల సంఘం రెండు వేర్వేరు ప్రకటనల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇది అటు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐఏఎస్లు ఏ రకంగా అటు బీఆర్ఎస్కు అంటగాగారు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆయన ఆంధ్రాకు బదిలీ చేసినా అక్కడికి వెళ్ళి వెంటనే బీఆర్ఎస్ తీసుకొని వచ్చారు. ఇక్కడికి ఆయనకు సలహాదారుగా ఇచ్చారు. మరొక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వ్యక్తికి ఆయన స్వయంగా కేసీఆర్ కాళ్ళు మొక్కారు. ఆయనకు ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రంగారెడ్డి జిల్లా ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అధికారి అప్పట్లో కేటీఆర్ చెప్పినట్లుగా విని ఇప్పుడు అనేక కేసుల్లో ఇరుక్కొని ఈడీ కార్యాలయంలో చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని కూడా చూసాం. ఇటీవలనే అటు సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ నాయకులు ఏదైనా సరే చెప్పినప్పుడు మౌఖిక ఆదేశాలు పాటిస్తే మనం ఇబ్బందుల్లో పడతాం, కాబట్టి ఖచ్చితంగా రూల్స్ ప్రకారమే ముందుకెళ్లాలంటూ నిర్ణయించుకున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా చెరబట్టి కలెక్టర్లను కావచ్చు, ఐపీఎస్ అధికారులని ఆ పార్టీ కార్యకర్తలా వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్కి ఉందంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా విమర్శిస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. కేటీఆర్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యల వల్ల అటు పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుంది. గతాన్ని మనం తవ్వుకొని గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరుపైన ప్రజల్లో తిరిగి చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా కొంత పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది అనే చర్చ సొంతంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా
కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీనిపైన కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. కానీ ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా మాకు పార్టీలను అంటగట్టి మాకు వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదించి ఈ రకంగా బహిరంగ ప్రదేశాలలో అందరి ముందు అటువంటి అభ్యంతరకర భాష వాడడం అనేది ఆయనకు మంచిది కాదు. 10 ఏళ్ళు మంత్రిగా చేసిన వ్యక్తి ఆ రకమైన భాష మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ మరొకసారి ఇలా జరిగితే మాత్రం వెంటనే క్షమాపణ చెప్పాలి. మరొకసారి ఇలా జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మరి కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తారు? నిజంగానే తాను అన్న మాటలకు ఆయన క్షమాపణ చెప్తారా, లేకుంటే అదే అహంకారపూరిత ధోరణితో ముందుకెళ్తారా అనే చర్చ అయితే ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా కొనసాగుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్.